వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను కృప. రైతు బీమా తరహాలోనే చేనేత దళితులకు బీమా అన్న కేసీఆర్. ఓట్ల కోసమే టీఆర్ఎస్ కొత్త పథకాలంటూ బీజేపీ పోరు ధర్నా. మత మార్పిడిపై ఏపీ బీజేపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్. ఇటువంటి టాప్ 9 ఆంధ్ర తెలంగాణ నగర వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మొదలుపెట్టిన అభివృద్ధి మహాయజ్ఞం ఆగబోదన్నారు సీఎం కేసీఆర్. 600 దళిత బంధును అమలు చేసి తీరుతామన్నారు. రైతు బీమా తరహాలోనే చేనేతలకు దళితులకు బీమా అందిస్తామన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు సీఎం. బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. కరీంనగర్ జిల్లా వీడవంక మండలం కొండపాక గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఉండగా నీరసపడిపోయారు. జలుబు దగ్గుతో పాటు కాళ్లకు బొబ్బలు రావడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ కార్యక్రమంపై అధికారులు సీఎంకు వివరాలిచ్చారు. మున్సిపాలిటీలు నగరాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు సీఎం. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నేతలకు మంచి రోజులు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. రైతు బీమా లాగానే నేతన్న బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారాయన. పెద్దూరులో అపారెల్ అండ్ వీవింగ్ పార్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పార్కు ద్వారా 10,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలివ్వాలంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు ఆత్మ గౌరవ పోరు ధర్నా చేశారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన నేతలు కేసీఆర్ ఎన్నికల కోసమే పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పోడు రైతులకు బీజేపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. కేంద్రంపై అపవాదులు వేసే పోకడ మానుకోవాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు టీడీపీ వైసీపీ నేతలకు సూచించారు. ప్రభుత్వంలో అనేక చోట్ల ఇతర మతాల తీరు హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. రాచర్ల, హరిజనవాడలో హిందూ కుటుంబాలపై దాడిని బీజేపీ ఖండిస్తోందన్నారు సోము. మత మార్పిడిపై సోము వీర్రాజు కమెంట్స్ ను తప్పుబట్టారు మంత్రి బాలినేని. ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమేనన్నారు. సీఎం జగన్ నిజంగా మత మార్పిడులు ప్రోత్సహిస్తే బంధువులుగా తామే మతం మారాలి కదా అంటూ ప్రశ్నించారు. కరోనా వల్ల ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందో సోము వీర్రాజు చెప్పాలన్నారు మంత్రి బాలినేని. ఏపీలో మళ్లీ కరోనా కేసులు భయపెడుతున్నాయి. 24 గంటల్లో 2068 పాజిటివ్ కేసులు నమోదవగా వైరస్ సోకి 22 మంది చనిపోయారు. కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగించింది. ఆగస్టు 14 వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఏపీలో టీడీపీ నేతల్ని ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. రేపు కొండపల్లి మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తామనడంతో పోలీసులు టీడీపీ నేతలు బోండా ఉమా, నక్కా ఆనందబాబుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తాము మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తామన్నారు నేతలు. ఇప్పుడు సుప్రీం విచారణకు పెగసస్ వ్యవహారం. బారాములాలో గ్రానైడ్ దాడి వెనుక ఎవరి హస్తం ఉంది? కొండచర్యలు విరిగిపడడంతో విధ్వంసం. బీహార్లో అరాచకాలకు అడ్డుకట్ట వేయటం లేదన్న తేజస్వి యాదవ్. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రకంపనలు రేపిన పెగాసస్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది. పెగాసస్ హ్యాకింగ్ స్కామ్ పై సుప్రీం పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుంది. వచ్చే వారం వాటిపై విచారణ చేపట్టనుంది. ఇవాళ కూడా పెగసస్ హ్యాకింగ్ అంశాలపై పార్లమెంట్ దద్దరిల్లిపోయింది. ప్రధానంగా వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 19న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు 9వ రోజు 2 సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా పట్టణంలో గ్రెనేడ్ దాడి జరిగింది. 2 సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఒక పోలీసు గాయపడ్డారు. దాడితో అలర్ట్ అయిన బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. దాడి జరిగిన ప్రదేశంలో డాగ్ స్క్వాడ్ తో పాటు బాంబ్ స్క్వాడ్ తో సహా ముమ్మరంగా సోదాలు చేశారు. బీహార్లో నిత్యం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మేయర్, ఐఏఎస్ వంటి వాళ్లను హతమార్చుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావటం లేదన్నారు. చివరకు సుప్రీం, హైకోర్టు కూడా బీహార్లో పాలనపై, లా అండ్ ఆర్డర్ అమలుపై చీవాట్లు పెట్టినా వినే స్పృహలో లేరన్నారు. యోగా గురు బాబా రామ్దేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసు ఇచ్చింది. అల్లోపతి వైద్యం, డాక్టర్లపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసును కోర్టు వచ్చే నెల 10న విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లోపతి వైద్యం వల్లే లక్షలాది మంది కరోనా పేషెంట్లు చనిపోయారన్న రామ్దేవ్ వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపింది.
కొండచర్యలు విరిగిపడడంతో సిలిగురి సిక్కిం హైవే బ్లాక్ అయింది. దీంతో బెంగాల్ కలింపోంగ్ జిల్లాలో రవాణా సౌకర్యాలకు ఆటంకం ఏర్పడింది. హైవేపై ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో మరమ్మతులు చేపట్టారు అధికారులు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాజస్థాన్ తడిసి ముద్దవుతోంది. సికర్ జిల్లా కేంద్రంలో వర్షాలకు టౌన్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వాహనదారులు నీళ్లలో సగం వరకు మునిగిపోయేలా రోడ్లపై నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల దుకాణాలు తెరవలేని పరిస్థితి. బీహార్ భగల్పూర్ వరద ప్రవాహంలో ఒక బోటు గల్లంతైంది. బోటులో ఉన్న నలుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సిబిఎస్ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ప్రకటించింది. పరీక్షల్లో 99.37% మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 12,96,318 మంది విద్యార్థులు పాస్ అవగా అబ్బాయిల కంటే 0.54% అమ్మాయిలే ఎక్కువగా పాస్ అయ్యారు. గత పరీక్షల్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ మార్కులు కేటాయించారు. ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్టూడెంట్స్, తాడిపత్రిలో మీసం మేరేసిన జేసీ, చిత్తూరు అటెండర్ డెత్ కేసులో వీడిన మిస్టరీ, నేలపాలైన లక్షల లీటర్ల సారా. ఇటువంటి టాప్ 10 మన ఊరు వార్తల్ని ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో పెద్ద ముప్పు తప్పింది. సంకల్ బాగ్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోకి 20 మంది విద్యార్థులు ఈతకు వెళ్లారు. వరద ఉధృతి కారణంగా 20 మందిలో ఒకరు గల్లంతవగా మిగిలిన వాళ్లంతా క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన స్టూడెంట్ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. తాడిపత్రిలో రెండో వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ పైచేయి సాధించారు. వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ గైర్హాజరైంది. దాంతో సిపిఐ ఇండిపెండెంట్ గా గెలిచిన మరో ఇద్దరు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో రెండో వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ కౌన్సిల్ అబ్దుల్ రెహమాన్ కు అవకాశం ఇచ్చారు జేసీ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్లో పెద్ద మొత్తంలో నాటుసారా ధ్వంసం చేశారు పోలీసులు. ఎస్ఈబీ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల విలువ కలిగిన 20,40,000 లీటర్ల నాటు సారా పట్టుకున్నారు. కాకినాడ బీచ్ రోడ్లో సారాను పారబోశారు. సారా కాసే వాళ్లపై పీడీ యాక్ట్ మోపుతామన్నారు ఎస్పీ. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పన్నులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ప్లకార్డు ప్రదర్శించింది. దాంతో వైసీపీ కోఆప్షన్ సభ్యుడికి టీడీపీ కౌన్సిలర్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సభ్యులు ఈ సమావేశాన్ని వాకౌట్ చేశారు. నల్గొండ జిల్లాలో ఎంఆర్ఓకు అవమానం జరిగింది. పెద్ద అడిసిపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వేదికపై వేసిన కుర్చీలో ప్రజాప్రతినిధులు కూర్చోవడంతో ఎంఆర్ఓ దేవదాసు చేతులు కట్టుకుని నిల్చున్నారు. కనీసం ఎమ్మెల్యే కూడా ఎంఆర్ఓను కూర్చోమనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు కుటుంబంలో 4 సభ్యులు వైరస్ బారిన పడ్డారు. ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. నియోజకవర్గ కార్యక్రమాల్ని రద్దు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎంపీడీఓ రాధను భుజంపై కొట్టి మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. బైక్ పై వచ్చిన వ్యక్తి ఎంపీడీఓ మెడలో గొలుసు ఎత్తికెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా అతడిని పట్టుకునే పనిలో పడ్డారు. చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ వాసు డెత్ మిస్టరీ వీడింది. ఈ నెల 18న చనిపోయిన వాసు గుండెపోటుతో చనిపోలేదని అతని భార్య స్వప్న, ఆమె ప్రియుడు వినయ్ కలిపే హత్య చేశారని నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదుతో కేసులో కూపీలాగిన పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. చిత్తూరు శ్రీనగర్ కాలనీలో ఇంట్లోనే హతమార్చినట్టుగా వారు అంగీకరించారు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వం 50% ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో పలు ప్రధాన నగరాల్లో సినిమా హాళ్లు తెరిచారు. అయితే చాలా రోజుల తర్వాత థియేటర్లు తెరవడంతో ప్రేక్షకులు అంతగా థియేటర్ల దగ్గర కనిపించలేదు. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన గోవా సీఎం. నో పాలిటిక్స్, ఓన్లీ డెమోక్రసీ అంటున్న దీది. చిన్నారి ఆరాధన ఆలోచన హర్షిస్తున్న నెటిజన్లు. బ్యాంక్లో దోపిడీకి మాజీ ఉద్యోగి ప్రయత్నం. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ సందర్శించారు. జీనోమ్ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని, హైదరాబాద్ బయోటెక్నాలజీ హబ్ గా మారుతోందన్నారు. భారత్ బయోటెక్ ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు ఆయన. పంజాబ్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతిచ్చారు.
రైతుల న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ 6 ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఢిల్లీలో నేతల్ని వరుసగా కలుస్తున్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. కేవలం ప్రజాస్వామ్యం రక్షించేందుకే విపక్షాలు బలమైన శక్తిగా ఏకమవ్వాలన్నదే తన ఆలోచన అన్నారు. ఇక రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు దీదీ. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. రాత్రిపూట పిల్లలు బయటకు వెళుతుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఈ అంశంపై తాను మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, వాటికి తాను బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చారు. పాండిచ్చేరికి చెందిన 8 ఏళ్ల ఆరాధన చేస్తున్న వినూత్న ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది. తండ్రి సహకారంతో స్కూబా డైవింగ్ నేర్చుకున్న ఈ చిన్నారి సముద్రం అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే బీచ్లో ఆరాధన ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిని భారతి అరోరా ఉద్యోగ విరమణ చేస్తున్నారు. తన శేష జీవితాన్ని కృష్ణ పరమాత్ముడి సేవకు అంకితం చేసుకుంటా అంటూ తన వీఆర్ఎస్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇకపై తాను అసలైన జీవిత లక్ష్యం దిశగా అడుగులు వేస్తా అన్నారు. ఫేస్బుక్ లో నకిలీ పేర్లతో చీటింగ్ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు, బహుమతుల పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన వ్యక్తి ఫిడ్లెస్ ఓబిన్నా, బీహార్కు చెందిన మరో వ్యక్తి అనిల్ కుమార్ పాండేను అరెస్ట్ చేశారు. ముంబైలో బ్యాంక్ మాజీ ఉద్యోగి ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి దోపిడీకి ప్రయత్నించాడు. అయితే అడ్డుకోబోయిన మహిళా ఉద్యోగులపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. భారత్లో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 44,000 కేసులు నమోదయ్యాయి. 555 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది. టోక్యోలో స్టార్ షట్లర్ సింధు విక్టరీ. ఒలింపిక్ విజేతలకు ఐనాక్స్ సంస్థ కానుక. పథకం సాధించిన బాక్సర్ లవ్లీనా. వాళ్ల ఊళ్ళో సంబరాలు. ఇటువంటి టాప్ 10 ఒలింపిక్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగుచిని చిత్తుగా ఓడించి విజయం సాధించింది. తొలి సెట్లో 21-13 పాయింట్లతో ఆధిక్యం ప్రదర్శించిన సింధు రెండో సెట్లో 22-20 తేడాతో గెలిచి సెమీస్ కు దూసుకుపోయింది. ఒలింపిక్స్ లో పీవీ సింధు విజయంపై ఆమె తండ్రి పీవీ రమణ సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి ఒలింపిక్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాధిస్తుందని ఆశిస్తున్నామన్నారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఫైనల్స్ కు చేరుకోవాలని కోరుకుంటున్నామన్నారు. దేశానికి కీర్తి తేవాలని కోరుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో మరో భారతీయ ఆణిముత్యం పథకం సాధించింది. అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్ క్వార్టర్ ఫైనల్లో 64-69 కేజీల విభాగంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ విన్పై లవ్లీనా 4-1 తేడాతో విజయం సాధించడంతో భారత్కు మరో బ్రాంజ్ మెడల్ ఖాయమైంది. ఒలింపిక్స్ లో బాక్సర్ లవ్లీనా పథకం సాధించినందుకు కేంద్ర మంత్రి రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిందని లవ్లీనాపై ప్రశంసల జల్లు కురిపించారు. భవిష్యత్తులో ఇటువంటి పథకాలు మరెన్నో సాధించాలన్నారు. ఒలింపిక్స్ లో బాక్సర్ లవ్లీనా చరిత్ర నెలకొల్పింది. దీంతో ఆమె స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. అసోంలో సారుపదార్లో గ్రామస్తులు స్వీట్లు పంచుకున్నారు. బ్యాండ్ మేళాల వాయిద్యాల మధ్య ఆనందంగా డాన్సులు చేశారు. లవ్లీనా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానుకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఐనాక్స్ మల్టీప్లెక్స్ మూవీ చైన్ సంస్థ ఆమెకు జీవితాంతం మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ మీరాకు మాత్రమే కాకుండా ఈ ఒలింపిక్స్ లో పథకం సాధించిన ప్రతి అథ్లెట్ కు వర్తిస్తుందని ఐనాక్స్ పేర్కొంది. ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ దీపికా కుమారి ఓటమి పాలైంది. వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో కొరియా ఆర్చర్ అన్సాన్తో జరిగిన మ్యాచ్ లో 0-6 తేడాతో పరాజయం పాలైంది. 3 సెట్లను దీపికాపై ప్రత్యర్థి పైచేయి సాధించడంతో ఓటమి అంగీకరించక తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్ లో పథకం చేజారిపోవడానికి కారణాలు తెలిపింది బాక్సర్ మేరీకోమ్. చివరి నిమిషంలో తన రింగ్ డ్రెస్ మార్చుకోవాలని చెప్పారంటూ ట్వీట్ చేసింది. రింగ్ డ్రెస్ అంటే ఏంటో ఎవరైనా నాకు చెప్తారా? రింగ్ లోకి వెళ్లే చివరి నిమిషంలో వేరే డ్రెస్ వేసుకోవాల్సిందిగా చెప్పారు. అదే ఒక విధంగా తన ఓటమికి కారణమని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న థియేటర్లు, విడుదలైన తిమ్మరుసు, ఇష్క్ సినిమాలు, సంక్రాంతి బరిలో రాధేశ్యామ్, రాఘవేంద్రుడి తెరంగేట్రం, గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన మెగాస్టార్. ఇటువంటి టాప్ 9 ఫిల్మ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు, తేజ సజ్జా లీడ్ రోల్లో నటించిన ఇష్క్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తెలంగాణలో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్నాయి. ఏపీలో మాత్రం 50% అనుమతిచ్చారు. ఆడియన్స్ ఏ స్థాయిలో వస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకపోతే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ వాయిదా వేసినట్టుగా ప్రకటించారు మేకర్స్. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ యూనిట్ వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తం చేసింది. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు రేజ్ ఆఫ్ నారప్ప పేరుతో సక్సెస్ బీట్ ఏర్పాటు చేశారు. తమిళ సూపర్ హిట్ అసురన్ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమాలో నిత్య మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తున్నారు ఆమె. మలయాళ బ్లాక్ బాస్టర్ అయ్యప్పనం కోశ్యం కు రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు. ప్రముఖ సినీ టెలివిజన్ నటుడు వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై నటి రాధిక స్పందించారు. ఆయన కోమాలో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు రాధిక. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ అభిమానుల్ని కోరారు. పేమెంట్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కరీనాకు మద్దతు తెలిపారు పూజా హెగ్డే. సీత సినిమాలో టైటిల్ రోల్ నటించేందుకు కరీనా 12 కోట్లు డిమాండ్ చేశారన్న ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఆమె మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. తన పనికి తగ్గ పేమెంట్ అడిగే హక్కు కరీనాకు ఉంది అంటున్నారు పూజా హెగ్డే.